తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రకంపనలు, అప్పుడే బీజేపీ, అప్పుడే మిగతా పార్టీలు కూడా అటాక్ చేస్తున్నాయి. ఏంటంటే ఈ పరిణామాలను ఎట్లా చూస్తారు మీరు? అంటే రఘునందన్ రావు పక్కదిని మొత్తం వడకట్టారు కదా ఆయన వచ్చిన రీతిలో. ఆయన ఏదైనా కానీ రఘునందన్ రావు చెప్పారుగా ఏమనంటే ఆయన ధోరణిలో అయినా సరే మీడియాలో కూడా వాళ్ళని కూడా అడిగితే మీరు నలుగురు ఎందుకు వెళ్ళారనే దగ్గర హరీష్ రావుకి చెప్పే వెళ్ళామని అంటున్నారనేది వచ్చింది. కాబట్టి రెండో పక్కన రఘునందన్ రావు కూడా అదే మాట రీఇన్ఫోర్స్ చేశాడు. ఏంటంటే వీళ్ళు హరీష్ రావు వెళ్ళమంటేనే వాళ్ళు వెళ్ళారనేది. మరి అది ఎంతవరకు ఏంటనేది కాసేపు పక్కన పెడితే అది ఇండికేషన్ ఏంటంటే సరే అంటే ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ సైన్ టు పార్టీ కదా అది ఈ ఎన్నికల టైంలో. అంటే బ్యాడ్ సైన్ ఖచ్చితంగా బ్యాడ్ సైను. పైగా వాళ్ళు వాళ్ళలో కొంతమందిని పిలిచి సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ మధ్యకాలంలో వాళ్ళకి ఎలక్షన్ల ముందు సీటు కావాలని పిలిచి మరి ఇచ్చినా కానీ ఇట్లా చేయటం అనేది సరే బ్యాడ్ సైన్. రాజకీయాల్లో ఫిరాయింపులు అటు గతంలో కేసీఆర్ గారు ఉండగా కాంగ్రెస్ నుంచి అలాగే ఫిరాయించారు. అంటే ఫిరాయింపుల వరకు పోతుందా ఇంకో ఆరక ముందే ఈ పరిణామం ఫిరాయింపుల వరకు పోతుందా, అంత దూరం దారితీస్తుందా, లేకుంటే జలకిస్తున్నారా, లేకుంటే భయపెట్టిస్తున్నారా, అసలు ఏం జరుగుతుంది? అంటే ఇక్కడ వస్తున్న వార్తల ప్రకారం రఘునందన్ రావు గారి ప్రకారం ఏంటంటే మనకున్న ఏకైక సోర్స్ ప్రస్తుతం బీజేపీ నుంచి వచ్చింది కాబట్టి చెబుతున్నా. ఆయన ప్రకారం ఏంటంటే కవితకి చెక్ పెట్టడానికి హరీష్ రావు ఇలా చేశారు. కవిత మెదక్లో అడుగుతున్నారు సీట్లు, మెదక్ సీటు అడుగుతున్నారు కాబట్టి ఆమెకు కావాల్సినట్లు కాకుండా ఉండాలంటే కవితకు చెక్ పెట్టడానికి అంటే ఇంట్లో పంచాయతీని బయట పరిష్కారం చేసుకుంటున్న తీరు ఉందనేది అక్కడ కనపడుతుంది ఆయన ఆరోపణ ప్రకారంగా, ఆయన చెప్తున్న దాని ప్రకారంగా. మరి ఇది ఐ డోంట్ నో మరి రఘునందన్ రావు ఎందుకు ఇలా చెబుతున్నాడు. బీజేపీ కదా ఆయన మెదక్ పార్లమెంట్ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి, ఆయన పోటీ చేస్తారు, ఆయన రకరకాల ఆరోపణలు చేస్తారు. ఎందుకంటే మొదటి నుంచి హరీష్ రావు గారు అంటే ఈ రకంగా బీఆర్ఎస్ బలహీనపడితే ఆయనకు మంచిదే కదా. అంటే వీళ్ళు ఏమైనా బలపడతారని కాంగ్రెస్ బలపడతారని ఆయన అనుకొని అంటే రఘునందన్ రావుకు అంత విశ్లేషించే రఘునందన్ రావుకు మాట్లాడే అవకాశం ఇచ్చింది వీళ్ళే కదా. అదే అవకాశం వీళ్ళే ఇచ్చారు. దానిలో సందేహం ఉంది. అంటే ఇట్లాంటివి జరుగుతాయని మొదటి నుంచి మనం అనుకుంటుందేగా. బీఆర్ఎస్లో ఏదో జరుగుద్ది, బీఆర్ఎస్ నుంచి కొంతమంది పోతారు, ఇట్లాంటి మాటలన్నీ రకరకాలు వింటానే ఉన్నాం. కానీ ఏంటంటే ఇంట్లో తగదని బయట ఈ రకంగా బయట వాళ్ళ చేతిలో పెట్టి పంచాయతీ పరిష్కారం చేసుకునేది ఎవరికి మంచిది కాదేమో. అల్టిమేట్గా ఏంటంటే బీఆర్ఎస్లో కూడా ఎవరికి మంచిది కాదు. బీఆర్ఎస్లో ఇప్పుడున్న వాళ్ళు ఎవరికి బయట పోయిన నలుగురు సంగతి వదిలిపెట్టండి, వాళ్ళు ఎట్లా ఉన్నా కాసేపు పక్కన పెడితే ఏంటంటే బీఆర్ఎస్లో ఎవరైనా కానీ ఆ పై స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ పంచాయతీని బయట పరిష్కారం చేసుకోవాలనుకుంటే సీఎం సొంత జిల్లా సీఎం సొంత జిల్లా అది బయట హరీష్ రావు గారు దగ్గరుండి కాలుకి బల్పం కట్టుకొని దగ్గరుండి తిరిగి గెలిపించారు ఆ నలుగురిని. ఎవరైతే నిన్న పోయి పుష్పగుచ్చం ఇచ్చారు. సరే మరి ఒకసారి వాళ్ళు